ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మురిపాలంటే అంటే ఏదేనా? ఇది బిగినింగే. వాట్ నెక్స్ట్? ఈ టైంలో ఎవరిని పిలవకూడదు. నేనంటే నీకు, నీకు నాకు ప్రేమంటే ఏంటి? అనుదీప్, ఏంటిది? మురిపాల్లో రెండో స్టెప్. ఐ సీ. ఇలా కిస్ చేస్తూ స్లోగా ఇలా పైకి రావాలన్నమాట. ఏంటి సిగ్గా? ఉండదా మరి? ఇప్పుడే సిగ్గుపడితే ముందు ముందేం చేస్తావు? ఏ, నువ్వేం చేస్తావేంటి? చెప్పనా? ప్రాక్టికల్స్ లోకి వచ్చి థియరీ ఎందుకు? అబ్బో, నువ్వు సామాన్యురాలివి కాదు. నీలో చాలా రొమాన్స్ ఉంది పల్లవి. నీతో తిరిగాను కదా, అందుకే ఇంత ధైర్యం. నేనేం చేశాను చెప్పనా? చెప్పు. కవ్విస్తున్నావు, తర్వాత పిచ్చెక్కిస్తున్నావు, ఆ తర్వాత ముద్దొస్తున్నావు. అవునా? ఎవరు? మ్యాగీ. మ్యాగీయా? ఈ టైంలో ఎందుకు చేసింది? తనకి పనే ఉంది. ఎందుకు చేస్తుందో? మన శోభనాన్ని లైవ్ టెలికాస్ట్ చూద్దామని. ఏంటి అనుదీప్, నిన్ను? ఆగు. పల్లవి, ఐ లవ్ యూ. ఐ టు. కాల్ చేసింది ఎవరు? మ్యాగీ. ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తుంది? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావా? చేశాను. అందుకే నాకు కాల్ చేసింది. కట్ చేసే పల్లవి. లేదు, నాకు అసలు మ్యాగీ ఎప్పుడు కాల్ చేయదు. అలాంటిది కాల్ చేసిందంటే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలేమో. ఏం కాదు, మన ఫస్ట్ నైట్ గురించి తెలుసుకొని ఉంటుంది. డిస్టర్బ్ చేయాలని కావాలని కాల్ చేస్తుంది. సరే, చూద్దాం ఏం చెప్తుందో. హలో. హలో మ్యాగీ, ఏంటి? అత్తయ్యకి సీరియస్గా ఉంది. అనుదీప్ ఎక్కడున్నాడు? ఏంటంట? అత్తయ్య గారికి సీరియస్గా ఉందంట. అబద్ధం, పచ్చి అబద్ధం. ఇవాళ మన ఫస్ట్ నైట్ అని తెలిసి ఉంటుంది, అందుకే ఈ నాటకాలు ఆడుతోంది. కాల్ కట్ చేసే పల్లవి. హలో 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 మ్యాగీ, చెప్పు. ఏంటి చెప్పేది? చెప్పాగా అత్తయ్యకి సీరియస్గా ఉందని.
అనుదీప్కి ఫోన్ ఇవ్వమంటే ఇవ్వవే. అత్తయ్యకి బాగాలేదని చెప్పావు కదా, ఇక ఎక్స్ట్రా చేయకుండా కాల్ కట్ చేయి. పద అనుదీప్, అత్తయ్య గారికి బాగాలేదంట, వెళ్ళొద్దాం. ఇది పచ్చి అబద్ధం పల్లవి, నమ్మద్దు. మ్యాగీ కావాలని చేస్తుంది. ఒకవేళ అదే నిజమై ఉంటే? అలా ఏం ఉండదు పల్లవి. అదేం కుదరదు. మనం వెళ్తున్నాం అంతే, పద. అత్తయ్య గారికి అలా ఉందని తెలిసాక మనం ఖచ్చితంగా వెళ్ళాలి. పెదనాన్న, ఏమైంది పెద్దమ్మకి? చెప్పండి పెదనాన్న, పెద్దమ్మకి ఏం జరిగింది? త్రిపుర, 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 ఏమైంది? త్రిపుర, అలా ఎలా పెదనాన్న? అంత సంతోషంగా ఉన్న మనిషి ఇలా ఎలా అవడం? షీ ఈజ్ ఓకే. ఈ మందులు వాడండి. పెద్దమ్మా, ఇప్పుడు ఎలా ఉంది పెద్దమ్మా? మీరిక్కడున్నారేంటి? పల్లవి వాళ్ళ ఇంట్లో కదా ఉండాలి. నేనే కాల్ చేసి రప్పించాను అత్తయ్య. నీకు వేరే పని లేదా? పాపం వాళ్ళు సరదాగా వెళితే వెనక్కి రప్పిస్తావా? అయ్యో, అదేంటి పెద్దమ్మా? నీకంటే మాకు సరదాలు సంతోషాలు ముఖ్యమా? పల్లవి కూడా ఇదే మాట అంది. అందుకే వెంటనే వచ్చేసాం. అయినా నీకెందుకు ఇలా అయింది చెప్పు పెద్దమ్మా. మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకుంటున్నావా? అలా వేసుకుంటే ఎందుకు ఇలా అయింది? అదేరా అర్థం కావడం లేదు. బహుశా ఇది బెంగ వల్ల వచ్చిందేమో. బెంగ? అవును. నిన్ను చూసి 4-5 గంటలు గడిచిందా? నీ గురించి ఆలోచిస్తున్నాను, అందుకేనేమో. అలాంటప్పుడు కాల్ చేయొచ్చుగా, అప్పుడే వచ్చేసేవాడిని కదా పెద్దమ్మా. అనుదీప్, ఇలాంటి సమయంలో ఎక్కువగా మాట్లాడటం అంత మంచిది కాదురా. అందరూ వెళ్ళిపోండి. లెట్ హర్ టేక్ రెస్ట్. పెద్దమ్మా, టేక్ రెస్ట్. నేను ఇక్కడే ఉంటాను, బెంగ పెట్టుకోకు, సరేనా? నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. మావయ్య గారు, నేను వెళ్ళి అత్తయ్య గారికి వేడిగా పాలు తీసుకొస్తాను. అమ్మా పల్లవి, నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండమ్మా. త్రిపుర,
నీకేం కాదు, సరేనా? మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకం ధకాంతకం తమాంతకం తకం భజే సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకం ధకాంతకం తమాంతకం తకం భజే నా ఊహ కరెక్టే. నూకరాజు సుగుణమ్మ మీ అమ్మా నాన్నలని తెలిసినా ఇంతకాలం లేనిది ఇప్పుడు సడన్ గా మీ అమ్మొచ్చి కూతుర్ని అల్లుణ్ణి ఓ 10 రోజులు ఇంటికి పంపించమని అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మీకు శోభనం ఏర్పాట్లు చేస్తుందేమో అని. శోభనం కావాలా? శోభనం అని సరదాగా పాట పాడుతూ తీయని లడ్డూ తింటూ నా కొడుకుని నవ్వించి కవ్వించి కైపెక్కించి ఆ ఒక్కటి కానిచ్చేద్దాం, ఓ పనైపోతుంది అని అనుకున్నావు కదా? కాదు 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 కాదు, తెగ ఆశపడ్డావు కదూ. మీ అమ్మ చేత అలా అడిగించి అనుదీప్ని ఎగరేసుకుపోతావా? నువ్వలా ఎగరేసుకుపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకే దారం కట్టి నా కొడుకుని వెనక్కి లాగాను. ఎలా ఉంది ఈ దెబ్బ? అదర్స్ కదూ? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ త్రిపురేశ్వరి ముందే తైతక్కలాడతావా? తప్పు కదమ్మా. ఎంతో ప్లాన్ చేసావు. మా వారికి అనుదీప్కి మీ అమ్మ చేత గాలి కొట్టించి మరీ తీసుకెళ్ళావు. చివరికి ఏమైంది? గాలిపోయింది కదా. ఎంతో గొప్పగా నాటకమాడి అనుదీప్ని తిరిగి ఎలా రప్పించానో చూసావుగా. అది ఈ త్రిపురేశ్వరి సత్తా. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి తుక్కు తుక్కు ప్లాన్స్
ముందు వేయకు. ఏయ్, ఏంటే శోభనం క్యాన్సిల్ అయ్యేసరికి నీకు పిచ్చెక్కి అలా నవ్వుతున్నావా? కాదు, ఆపే. హెల్త్ బాగోలేదని నాటకం ఆడారని నాకు ముందే తెలుసు అత్తయ్య. తెలుసా? తెలుసు. ఆ అవకాశం ఏం లేదు. నేనంతగా నటించాను కాబట్టే అనుదీపు, మా ఆయన అందరూ అలా నమ్మేశారు. నేను కూడా నమ్మాను, కానీ ఒక్క చోట మీ అంతట మీరే దొరికిపోయారు. చిన్న ఫ్లాష్ కట్. అదన్నమాట సంగతి. నేను చూసింది చూసినట్టు అక్కడే అందరికీ చెప్పి ఆ డాక్టర్ని గట్టిగా నిలదీస్తే ఏమయ్యేది? మా ఐడియా అత్తయ్య, ఇన్నేళ్ల తర్వాత వచ్చిన భర్త, ఇన్నేళ్లు ప్రేమగా పెంచుకున్న కొడుకు చీ కొట్టేవాళ్ళు. ఆమె రైట్? కమ్ టు ద పాయింట్. ఏంటేంటి మా శోభనం మీరు చెడగొట్టారా? మీ చతురత, మీ చాతుర్యం వలన మా శోభనం క్యాన్సిల్ అయిపోయిందా? అసలు శోభనం జరగాలంటే ఇద్దరి మధ్య అంగీకారంతో జరగాలి. అలాగే జరుగుతుంది అన్న సెన్సిటివ్ పాయింట్ కూడా మీకు తెలుసా? తెలిసే ఉంటుందనుకోండి. మావయ్య గారితో మీకు శోభనం జరిగే ఉంటుంది కదా. ఇంత పచ్చిగా మాట్లాడతావేంటే? దేనికి ఇలా అంటారేంటత్తయ్య? ఇంకా చాలా ఉంది. అది మరింత పచ్చిగా ఉంటుంది. మా శోభనం ఆగిపోయిందని మీరు సంబరపడుతున్నారా? అది మీ ఘనతే అని మీ భుజాలు మీరే కొట్టుకుంటున్నారా? ఇంతకు ముందే చెప్పాగా, శోభనం జరగాలంటే ఇద్దరి మధ్య అంగీకారం ఉండాలి. అలాంటప్పుడు నా అంగీకారం లేకుండా శోభనం ఎలా జరుగుతుంది? మా అమ్మ ఆశపడి ఏర్పాటు చేసినంత మాత్రాన అలా శోభనం జరిగిపోతుందా? మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? శోభనం ఏర్పాటు చేయమని మా అమ్మని అడిగింది, బతిమాలింది ఎవరో తెలుసా? మీ కొడుకు. కావాలంటే ఒకసారి అనుదీప్ని అడగండి. బట్ నేను దానికి సిద్ధంగా లేను. మీరు మ్యాగీ చేత కాల్ చేయించకపోయినా మా శోభనం జరిగేది కాదు. నేను గనుక తలుచుకుంటే అరకు వెళ్ళేటప్పుడు వెరైటీగా కారులోనే ఒక చోట ఫ్రెష్ ఎయిర్ పొలంలో పొలాల మధ్య ఆగి రాత్రంతా అక్కడే ఆ పొలాల మధ్య మంచం మీద, ఒకే మంచం మీద ఇద్దరం పడుకున్నాం. అది చాలా చిన్న మంచం. అప్పుడే నేను ఒక కన్ను కొడితే అనుదీప్ రెచ్చిపోయేవాడు. చెప్పాను కదత్తయ్య, ఇంకా పచ్చిగా ఉంటుందని. అంతేకాదు, అరకులో ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేశాడు అనుదీప్. నేనే ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకొనుంటే ఈ పాటికే వాంతులైపోయేవేమో. ఇంకా ఆపుతావా? అరే అత్తయ్య, అరవకండి. మీరు అరిచారనుకోండి, ఇదేంటి డాక్టర్ లో బీపీ అని చెప్పింది కదా, త్రిపురేశ్వరి ఏంటి హై బీపీలో అరుస్తుంది అనుకుని అందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. నేను కొట్టిన దెబ్బకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదేదో వాగుతున్నావు. నేను అసలు అవతారం ఎత్తితే నువ్వెంత, నీ బతికెంత? అంటే దశావతారాలు చూపిస్తారా అత్తయ్య? లేకపోతే శతావతారాలు? టాలెంట్, టైమింగ్ ఉంటే అన్ని అవతారాలు ఎందుకు అత్తయ్య? ఒకే ఒక్క అవతారం
పల్లవి అవతారం చాలా అత్తయ్య. ఏయ్, కింద అక్కడి నుంచి చూస్తున్నాను అత్తయ్య అత్తయ్య అంటావేంటి? అత్తయ్య గారు అనలేవా? ఏంటేంటి అత్తయ్య గారు అని పిలవాలా? అంటే నన్ను కోడలని మీరు అంగీకరిస్తున్నట్టేగా. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు. టెన్షన్ పడుతున్నావా అనుదీప్? పడరా మరి. డాక్టర్ గారు చెప్పారు కదా, అత్తయ్య గారికి ఏం కాదు, ఆవిడ బాగానే ఉన్నారు. అది నాకు తెలుసు. ముందు నువ్వు ఇలా కూర్చో. ఏంటా గాయం? చెప్పు పల్లవి, ఏం జరిగింది? మై డియర్ అత్తయ్య గారు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వదిలితే ఈ పల్లవి త్రిపురేశ్వరి గారి జీవిత చక్రం రివర్స్ లో తిప్పబోతోంది. రేపే బ్రహ్మాండమైన రిలీజ్. బాయ్ బాయ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.